హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులే అయిపోయింది. అందుకే సింపుల్ అండ్ టేస్టీగా నా ఫేవరెట్ లిస్ట్లో ఉన్న ఆలు మసాలా కర్రీ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను ఒక టిఫిన్ బండి ఉంటుంది కదా, అక్కడైతే తిన్నాను. అప్పుడు తెగ నచ్చేసి వాళ్ళనే అడిగి ఈ రెసిపీ అయితే చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా చెప్పారో నేను కూడా అలానే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే పొటాటోని నీట్గా వాష్ చేసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పొటాటోని బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఖచ్చితంగా ఫ్రెష్గా రుబ్బిన 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే బయట కొనే దాంట్లో ఏవేవో కెమికల్స్ అంతా వాడింటారు. సో మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్గా రుబ్బిన జింజర్ గార్లిక్ పేస్టే వేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత 2 మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని టమాటా మెత్తబడే వరకు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. యాక్చువల్గా కారం వేయడం మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను. అది వీడియో రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను. ఖచ్చితంగా 1.5 స్పూన్ మీరు కారం ఎక్కువ తింటే కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మసాలాలంతా మాడకుండా ఉండకూడదు కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకొని మసాలాలో పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం నీట్గా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకొని పొటాటో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అంతవరకు వేయించుకోవాలి. తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనం మంచి స్మెల్తో మన టేస్టీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకే ఉప్పు కారాలు అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన టేస్టీ మసాలా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే చపాతీ, పూరి అలాగే బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నాకైతే బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.